మీ గురువుగారి గురించి తెలియచేయండి. మా గురువుగారు అంటే మొట్టమొదలు నేను నా జీవితాన్ని చెప్పాలి, నా లైఫ్ని చెప్పాలి. ఫస్ట్లో నేను ఒక మామూలు సాధారణ వ్యక్తిని. మా నాన్నగారు టీచరు, హిందీ పండితుడు. మాకు ఒక దేవాలయం ఉంది, వేణుగోపాల స్వామి ఆలయం. దానిలో ఆయన అర్చకత్వం చేస్తూ టీచర్ జాబ్ చేస్తూ ఉండేవాడు. ముగ్గురం అన్నదమ్ములం. నేను పెద్దవాడిని. మామూలుగా నేను 10th అంతా పాస్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. పోలీస్ శాఖలో ఒక 2 సంవత్సరాలు హోంగార్డ్గా, మరి పీసీగా కూడా సెలెక్ట్ అయ్యాను, కానీ వెళ్ళలేదు. దాని తర్వాత నేను పెళ్ళి జరిగింది. తర్వాత పిల్లలు ఇవి తీసుకొని ఒకసారి బాసరకు వెళ్ళాను. వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేశాను. మామూలుగా ఇంటికి వచ్చేసాను. అలా 3 మాసాలు నాకు స్వప్నంలో ఒక పిల్ల రూపంలో, ఒక వృద్ధురాలి రూపంలో, ఒక 3 తాడి చెట్ల ప్రమాణం ఉన్న వ్యక్తిగా కనబడి భీకరంగా అలా కనబడుతుపోయింది. ఎందుకంటే అప్పుడు కేవలం మామూలు మనిషిని కాబట్టి, ఈ ఆధ్యాత్మిక తత్వం గురించి మనకేమీ తెలియదు కాబట్టి అప్పుడు మొండిగా ప్రవర్తించాను. అంటే ఆ దైవ సంకల్పం అనేది ఇలా ఉంటుంది అనేది తెలవదు కాబట్టి దాన్ని ఒక నెగ్లెక్ట్ చేశాను. ఇక 3వ నెలలో అంటను అందుకొని ఈ పంత బాగా వాతలు వచ్చేటట్టు కొట్టింది. వస్తావా రావా, నీకు ఇది చివరి గడియ, ఇక మళ్ళీ నీకు ఈ అవకాశం నీకు లభించదు అని చెప్పి ఎవరో చెబుతున్నారు అంతే. అలాగే పడుకున్నాను, షర్ట్ లేదు ఏమీ లేదు, మీద మామూలు లొంగితోని అలా అన్కాన్షియస్లో వెళ్ళిపోయాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు, అన్కాన్షియస్లో వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక లారీ వాడు ఎక్కించుకొని తీసుకుపోయి నిజామాబాద్లో దించాడు. అక్కడి నుంచి బాసరికి వాడు ఒక బస్సులో వేరే వాళ్ళు టికెట్ పెడితే నేను వెళ్ళాను. నాకు డబ్బులు కూడా లేవు, మీద ఒంటి మీద వస్త్రం లేదు. అలా వెళ్ళి నేను అక్కడ పాలకులు విశ్వనాథ సత్యనారాయణ స్వామి అని చెప్పి ఒక అతను గణపతి లాగా ఉంటాడు చిన్నగా. ఆయన లక్ష్మీ గణపతి ఉపాసకులు, ఆయన గొప్ప మేధాశక్తి సంపన్నుడు, మహానుభావుడు. ఆయన ఎదురుగా నిలబడ్డాడు. నాకు ఏమిరా 3 మాసాల నుంచి అమ్మవారిని స్వప్నంలో కనిపిస్తుంటే నువ్వు నెగ్లెక్ట్ చేశావు, నీకోసమే నిలబడ్డాను, ఇలా రా అన్నాడు. నేను అప్పటికే ఆ అన్కాన్షియస్ వదిలిపోయింది. అప్పుడు గ్రేట్, అసలు అంత కాన్షియస్లో ఉన్న అన్కాన్షియస్లో వెళ్ళిపోయి అప్పుడు కాన్షియస్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన తీసిపోయాడు. ఆయన 2 శిష్యులకి బగళా జ్వాల అనే మంత్రోపదేశం చేశాడు. బగళా జ్వాల 2 దేవతల యొక్క ఉపాసన 2 శిష్యులకు ఆయన అక్కడ ఉపదేశం చేశాడు మంత్రం. అక్కడ వాళ్ళతో పాటు నన్ను కూర్చోబెట్టుకున్నాడు. ఇహో నువ్వు ఇది చెయ్యి, నీకు అమ్మ చెప్పింది, ఇక్కడే ఉండు. బగళా జ్వాల మీరు కూడా తెలుసు, నేను చెయ్యను, వాళ్ళు చేశారు. నాకు కేవలం నాకు అమ్మవారిది, నీకు ఏ మంత్రం కావాలో అమ్మవారిని అడుగు, ఆమె నీకు చెబుతుంది, ఆ మంత్రాన్నే ఉపాసించు, ఇంకొకటి చెప్పిన మంత్రాన్ని ఉపాసించకన్నాడు ఆయన. అక్కడే కూర్చున్నాను ఆయన దగ్గర. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకేం తెలియదు. నాకు కొన్ని అక్షరాలు మాత్రం కనబడ్డాయి, ఆ అక్షరాలనే ఉపాసించాను. అదే ఇప్పుడు నాకు ఇది శక్తి, అంతే తప్ప వేరే లేదు. అలా ఒక 9 రోజులు, అది దేవీ నవరాత్రుల సమయం. ఆ నవరాత్రులు అయ్యేంతవరకు అక్కడ ఉన్నాను. తర్వాత మళ్ళీ చపల బుద్ధి, మళ్ళీ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోయాను. ఇక వెళ్ళిపోయినంటే అటే పోయాను. దాదాపు ఒక సంవత్సర కాలం పాటు నాకు ఏమీ తెలియదు. కొండల్లో గుహల్లో కొబ్బరొక్కలు తింటూ, పల్లీలు బుక్కుతూ, వాటి మీద భోజనం గడుపుతూ, ఇంకేం భోజనం గీజనం ఏమీ లేదు. ఇంకా దాంతో ఇంకెప్పుడైనా ఆకలికి బాగా ఉంటే బయటకు వచ్చేసి భిక్ష అడుక్కునేది. అక్కడ సరస్వతి దగ్గర అక్కడ మధుకరి అని అడుక్కుంటారు. అలా జోలె పట్టుకొని వెళ్ళి మధుకరి అక్కడ దొరికితే దొరికింది, లేకపోతే లేదు, అది అమ్మ అనుగ్రహం. ఆ భిక్ష తిని ఉండేవాడిని, మళ్ళీ అనుష్ఠానం చేసేవాడిని. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు వచ్చేసి వెళ్ళిపోయాను, ఇంటికి వచ్చేసాను. ఆ రోజు నవరాత్రులు అయిపోయాయి. ఆమె చెప్పింది, మరి నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, నీ ఆజ్ఞ ఏంటి అమ్మ అంటే, ఆ అమ్మ ఏముంది అంటే, పలానా దగ్గర వనస్థలిపురిలో నేను ఒకరి ఇంట్లో పీల్మటి రూపంలో ఉన్నాను, దాన్ని నువ్వు తీసుకొచ్చుకొని ఉపాసన చేయరా అని చెప్పింది. అక్కడ నుంచి నేను వేరే చేతకు మామూలు బండి, అప్పుడు బస్సులు లేవు, నానా విధంగా ఒక బస్సులో లేకుండా ఇంకో బస్సు దొరకదు అని చెప్పి స్కూటర్ మీద వెళ్ళాను అక్కడికి. ఆ విగ్రహం తీసుకున్నాను. మా అత్తగారు అన్నారు, ఏరా ఇది ఎక్కడ తీసుకెళ్తున్నావు? లేదు అమ్మ చెప్పింది, నేను తీసుకెళ్తున్నాను అన్నాను. అది తీసుకొని వచ్చి 13 సంవత్సరాలు దాన్ని నిత్యము ఎన్ని నీళ్లు పోసినా కూడా అది మట్టి కరగలేదు అసలు. శుక్రవారం నాడు బెందెడు నీళ్లు పోసి అభిషేకం చేసినా, పంచామృత అభిషేకం చేసినా, మళ్ళీ తిరగే ఉదయం ఇలా కొడితే కృష్ణశిలలాగా సౌండ్ వచ్చేది. కానీ మరి మట్టి విగ్రహం కదా, అది ఆ మహత్యం అదే. ఒక శక్తిని సాధించాలన్నా, ఒక శక్తికి లోబడి ఉండాలన్నా, ఒక శక్తికి అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆ విగ్రహంలో తేజస్సు వస్తుంది. ఆ విగ్రహంలో తేజస్సు లేకపోతే ఏదైనా కరిగిపోతుంది. నువ్వు శిల అయినా సరే, మట్టి విగ్రహం అయినా సరే,
దాన్ని అంతవరకు అయితే మనం శక్తి సాధన చేయగలుగుతామో అందులో ఆ శక్తి ఇమిడీకృతమై ఉన్నంత కాలం అది బాగా ఉంటుంది. అలా ఉంది కాబట్టి అలా అది కరిగిపోలేదు. 13 సంవత్సరాలు దాన్ని అలా కంటిన్యూగా చేస్తూ 13వ సంవత్సరం అమ్మవారే స్వయంగా నేను ముఖద్వారం నుంచి వెళ్ళిపోతున్నాను, ఎక్కడైనా నన్ను శిలారూపంలో ప్రతిష్ఠించుకో అంది. ఇక నేను అన్నాను, ఎక్కడో ఎందుకు, నా ఆలయం ఉంది, ఓ భాగంలో ఖాళీ ఉంది, ఆ భాగంలోనే ప్రతిష్ఠిస్తాం. ఉత్తరే సరస్వతి అని ఒక శ్లోకం ఉంది కాబట్టి ఉత్తరంలో సరస్వతి నిర్మిస్తే బాగుంటుంది, దక్షిణంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ వేణుగోపాల స్వామి గుడిలోనే ఉత్తర భాగంలో వాయువ్య దిశలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ భక్తులకి ప్రశ్నలు చెప్పటం, వాళ్ళ మనస్సులో అనుకున్న వాటికి కొన్ని చెప్పటం, వాటికి నివృత్తి చేయటం ఇలా జరుగుతూ వస్తుంది ఇప్పటి వరకు.